సాక్షిలో ఏదైతే ఇటీవల నారా లోకేష్ గారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ శ్రీలంకలోని కొలంబోలో జరిగిన నేపథ్యంలో అక్కడికి హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించి సాక్షి కథనం ఏమొచ్చిందంటే, ప్రజాధనంతో నారా లోకేష్ గారు జల్సాలు విలాసాలు చేసుకుంటున్నాడని చెప్పేసి ఒక కథనం ప్రచురించుకుంటా మొత్తం సాక్షిలో మొత్తం ప్రచారం చేస్తున్నారు. దాన్నే వైఎస్ఆర్సీపీ మొత్తం వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ బాగా తిప్పుకుంటున్న పరిస్థితి. అయితే అసలు విషయానికి సంబంధించి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. అయితే మొత్తానికి నారా లోకేష్ గారి ట్వీట్ ఏంటో, ఆ ట్వీట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దలు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, మొత్తానికి నారా లోకేష్ గారి ట్వీట్స్ ఈ మధ్య చాలా హాట్గా ఘాటుగా ఉంటున్నాయండి. దానికి ఉదాహరణ ఏంటంటే, ఈరోజు సాక్షిలో నిన్న వచ్చినటువంటి కథనానికి సంబంధించి నారా లోకేష్ గారు స్పందిస్తూ ఏదైతే అసత్య ప్రచారాలు వాటిని ఖండిస్తూ ఇది ఫేక్ అని చెప్పడానికి ఆయన ఒక డైలాగ్ మెన్షన్ చేస్తూ నా దుడ్లు అని చెప్పేసి బహుశా మెన్షన్ చేసినట్టున్నారు. ఆ ట్వీట్ చూసిన వెంటనే మీకు ఏమనిపించిందండి? ఇప్పుడు లోకేష్ గారిని ఇదివరకు టార్గెట్ చేశారు వాళ్ళు. ఆయన టిఫిన్లు తిన్నాడో అలా చేసాడు అలా చేయడం, దానికేమో ఇప్పటికే కోర్టుకి క్రమం తప్పకుండా నేను హాజరవుతాను ఈడ్చాడు ఇదిలోకి. అయినా బుద్ధి రాలేదు. ఆయన్ని బాడీ షేమింగ్ చేశారు. ఆయన బ్రహ్మాండం తయారై వాళ్ళందరికన్నా బాగున్నాడు. జగన్మోహన్ రెడ్డి అసలు ఆంతలేదు. లోకేష్ గారు పక్కన జగన్మోహన్ రెడ్డి వెలవెళ్ళిపోతూ ఉంటాడు. అర్థమైందా మీకు? కాబట్టి మళ్ళా లోకేష్ గారిని టార్గెట్ చేయాలి. వాళ్ళకి ఏం పాయింట్ లేదు ఏదైనా మాట్లాడటానికి. ఇప్పుడు విధానపరమైన విషయాల్లో మాట్లాడడానికి అసలు పాయింట్ లేదు. ఏది మాట్లాడినా వాళ్ళే గొయ్యి తీసి దిగిపోయి ఉంటారు అందులో. ఏ విషయం మాట్లాడినా, ఎందుకంటే వాళ్ళు అంత అరాచకం చేస్తారు, అవినీతి చేశారు, దుర్మార్గాలు చేశారు, అవకతవక పాలన చేశారు. కాబట్టి వాళ్ళకి దేని గురించి మాట్లాడడానికి వాళ్ళ ఛాన్సే లేదు. దాంతో ఇక ఇలా ఏదో మొదలెడతారు. ఇప్పుడు శ్రీలంక వెళ్ళాడు ఆయన. వాళ్ళు పొద్దున్న సాయంత్రం దాకా ఇక్కడ కార్యక్రమాల్లో ఉన్నాడు. సాయంత్రం శ్రీలంకలో రాత్రి 9 గంటలకు ఆ మ్యాచ్ చూశాడు. తెల్లారి పొద్దున్న 9 గంటలకి బిల్ గేట్స్ గారు వస్తే ఆ అతిథిని ఆహ్వానించడానికి ఉన్నాడు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమాలు ఎగ్గొట్టాడు. పైగా ఈ ప్రజాధనంతో జలసాలు చచ్చిన వాళ్ళు ₹10 కూడా ముట్టుకోరాడు. జగన్మోహన్ రెడ్డి అంత కక్కుర్తి బ్యాచ్ కాదు, వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన లోకేష్ గారు ఆ దుడ్లు నాయి, టికెట్ నాది, చూసి వచ్చాను ఏంట్రా మీకు అని చెప్పి పెట్టాడు ఆయన ట్వీట్. కరెక్టే కదా. ఇప్పుడు పుష్ప సినిమాలో అర్జున్ మాట అంటాడు, ఈ కాలు నాదే ఆ కాలు నాదే, ఆ కాలు మీద కాలు వేసుకుంటే నీకెందుకు రా అంటాడు. అలాగే నా డబ్బులు పెట్టుకుని నేను సినిమా చూసాను, టికెట్ తీసుకున్నాను, విమానం టికెట్, మ్యాచ్ టికెట్ తీసుకున్నాను, చూసి నీకేట్రా నిప్పని అడిగాడు. నీ డబ్బులు తీసుకున్నారా? అంతే కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? వాళ్ళ ఇంట్లో పని వాళ్ళకి, డ్రైవర్లకి, కూరగాయల వాళ్ళందరికీ ఫైబర్ నెట్లో డబ్బులు ఇప్పించాడు. తను మద్యం స్కామ్లో కొట్టేసిన డబ్బు అంతా లిక్విడ్ క్యాష్ తోటి క్యాష్ అండ్ క్యారీ బేరం కదా. ఆ వచ్చిన డబ్బు అంతా లెక్కటాలి కదా. ఎంత మిషన్ లెక్కెట్టినా మళ్ళీ వచ్చేటికి రబ్బర్ బ్యాండ్ వేయాలి కదా. దానికి పనిచేసిన వాళ్ళకి ₹3 కోట్ల పఫ్లు తినిపించాడు. ₹3 కోట్ల సమోసాలు టీలు అయినాయి. 6 కోట్ల ప్రజాధనాన్ని నువ్వు నీ రక్షణ నిమిత్తం పెట్టుకున్న దాంట్లో అకౌంట్స్లో 6 కోట్లు దొబ్బేశావు. అది కాకుండా నీ పర్యటన నిమిత్తం దుడ్లోకి వెళ్తాను, చెంబొట్టుకి వెళ్తాను కూడా హెలికాప్టర్ వేసుకెళ్ళాడు అతను జగన్మోహన్ రెడ్డి. లండన్ వెళ్తా అని చెప్పేసి ఇంకో దీవికి కట్ట తిరిగి వచ్చేసాడు. విమానం వేసుకుని జెరూసలేం వెళ్తాను, ఎక్కడికి వెళ్తా అని చెప్పి లండన్ గంటనే వెళ్ళిపోయి వాళ్ళ పనులు చూసుకుని డబ్బులు అంతా పట్టుకుపోయి ఇక్కడ నుంచి ఇతను చేసినంత అతను అజయ్ కల్లాం రెడ్డికి ఏదో పోస్ట్ ఇస్తే ₹10 లక్షల కప్పులు సాసర్లు కొనుక్కున్నాడు. ₹10 లక్షల కప్పులు సాసర్లతో ఏం చేస్తాడు మరి? నేను పొట్టెట్టుకున్నాడేమో మరి తర్వాత అమ్మేసుకుంటానికి. ఎంత దారుణం. అవన్నీ తీసీళ్ళు కొరడా ఉంటుంది కదా, తోలు కొరడా, అది ఇచ్చుకుని కోటి మొత్తం లెక్కలు చెప్పించి కక్కిచ్చి ఉంటే బాగుండని వీళ్ళు వదిలేశారు. అది వీళ్ళు చేసిన తప్పు. అంటే వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం అంటారా, చెప్పించడం? మీకు చెప్పించి పట్టుకొచ్చి 4 పీకితే తెచ్చిపెట్టేస్తారు కదా, మనం వదిలేండి బాబు అని. అర్థమైందండి. దెబ్బకి దయ్యం జడుతుంది అంటారు. అలాంటి చేయక మర్యాదగా పద్ధతిగా కక్ష రాజకీయాలు చేయకూడదని ఒక నియమం పెట్టుకుని వీళ్ళు చేతులు కట్టేసుకున్నారు, అందరికీ కట్టేశారు. కాబట్టి వాళ్ళు ఇవాళ 2 ఏళ్ళు తిరగకుండా అప్పుడే మొదలెట్టారా లోకేష్ గారి గురించి? ఆ 40 కోట్ల పర్మిషన్ గుడ్డి కింద పెట్టుకున్నవాడు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, ఆ పేపర్లో రాస్తున్నారంటే వాళ్ళకి సిగ్గు శరం మానవ మర్యాద ఉందంటావా? వాళ్ళు ఏదనుక వాళ్ళకి ఉన్నా కానీ వాడరు. ఓకే. ఇవన్నీ స్వరూపానంద సరస్వతి తీసుకెళ్ళి గంగలో వదిలిచ్చేసాడు. అతనికి ఏం సిగ్గు శరం మానవ మర్యాద ఏముండదు. ఏనాడన్నా ముఖ్యమంత్రిగా ఉండి కూడా నీ విధులు నిర్వర్తించలేదు. నువ్వు ఇంట్లో పడుకున్నావు, ఇంట్లోనే ఆ సెట్టింగ్ చేసుకున్న సెక్రటరీ టెస్ట్ అక్కడ కూర్చొని మాట్లాడేవాడు, తప్పక అసెంబ్లీకి వెళ్ళేవాడు. అసలు ఏ రోజైనా పర్యటన చేసాడా? ఇవాళ ఆడెవడికన్నా ముడ్డు నొప్పి వచ్చిందంటే పరిగెత్తుకెళ్తున్నాడు. కనీసం ఎవరైనా కలిసేట అతను పరదాలు కట్టించేసుకునేవాడు, చెట్లు ఎరికించేసుకునేవాడు, షాపులన్నీ కట్టించేసేవాడు. ఓకే. అంటే ఇప్పుడు బాబు గారు ఢిల్లీ పర్యటన చూస్తుంటే ఒక పూట ఢిల్లీలో, మధ్యాహ్నానికి వైజాగ్లో, సాయంత్రం అమరావతి. అసలు ఆల్కెళ్ళకి పోల్చకడా బాబు నీకు? చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డికి, లోకేష్కి, జగన్మోహన్ రెడ్డికి పోల్కెట్టి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వాళ్ళు బాధ్యత కలిగిన మనుషుల్లాగా ప్రజల కోసం పనిచేస్తున్నారు వాళ్ళు బాధ్యతగానే. ఇతను అసలు వేస్ట్ దండగ. మరి మనకు సిగ్గులేక, బుర్రలేక, మతి లేక అతను ముఖ్యమంత్రి చేసేసుకున్నాం. మనం 5 ఏళ్ళ పాటు దాన్ని భరించాం, వద్దనుకున్నాం, ముద్దొచ్చి. అతను మనకు వస్తే చాలదు, అతను కూడా రావాలి కదా.
ఇప్పుడు మిర్చి సినిమాలో ఒకళ్ళు మారితే కుదరదు, ఇద్దరు మారాలంటాడు కదా, అలాగా మనకు బుద్ధి వస్తే కుదరదు, అతనికి కూడా బుద్ధి రావాలి. అతని బుద్ధి జన్మలో రాదు. ఎందుకంటే వాళ్ళు ఏం మానేరు, మళ్ళీ మొదలెట్టేశారు కదా మాట్లాడతారు, ఇష్టం అబద్ధాలు మాట్లాడతారు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అది ఏం మానేరు వాళ్ళు, వాళ్ళ నాయకులని అలా తయారు చేశాడు, వాళ్ళందరినీ బఫూన్లు చేస్తున్నాడు రంగంగా పట్టుకుని. కాబట్టి వాళ్ళు ఇలాగే మాట్లాడతారు, వీళ్ళు కూడా ఇంకేళ్ళతో మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. వీళ్ళకి ఏం చేసినా కానీ అవట్లేదు, అంతకు మించిన వాళ్ళు వీళ్ళు. ఏదైనా చెప్తే వింటారు, ఎవడన్నా చెప్తే వింటాడు, వినకపోతే కొడతారు, ఇతను చెప్తే వినడో కొడితే ఎడతారు. ఇది ఇలా అభ్యాసం అయ్యింది. ఓకే. కాబట్టి మనం ఏంటంటే కాసేపు ఇలా మనం నోటితోలు తీర్చుకుంటాం, వదిలేసుకుంటాం అంతే. వాళ్ళ మార్పు అనేటువంటిదని మీరు ఆశించకూడదు, వాళ్ళ రాదు. మళ్ళా ఇప్పుడు అతను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు, అసెంబ్లీకి వచ్చాడా? రాలేదు కదా. ఇంత రాలేదు. ఒక ఎమ్మెల్యే తాలూ ప్రివిలేజెస్ అని తీసుకుంటావు నువ్వు, మా జీతాలతో పని లేదంటావు. నీ జీతంతో నీకు పనే ఉంది, లక్షల కోట్లు దొబ్బేసిన తర్వాత బందిపోటు దొంగకే జేబు దొంగ తరాలు చేయాల్సిన అవసరం ఏముంటుంది? అంతే కదా. అడుగు కొండలు తవ్వేసిన వాడికి చిన్న చిన్న మూటలోనూ గుట్టలతో పని ఉంటుంది. చిల్లర ఖర్చులండి. నీ బాధ్యత నువ్వు నిర్వర్తించట్లా, నువ్వు బాధ్యత లేకుండా తిరుగుతున్నావు సరికదా, నీ ఎమ్మెల్యేలు కూడా పాటు చేస్తున్నావు. గతంలో అతను ముఖ్యమంత్రిగా ఉండగా పొన్నూరులో పర్యటన ఉంటే తెనాల్లో ట్రాఫిక్ ఆఫీస్ కూడా తెలుసు నీకు. ఇది ఎంత విచిత్రం అంటే, ఎంత అవకతవగా అసందర్భ వ్యవహారాలు చేసి సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడుతున్నారంటే అది మీరు సిగ్గు ఉందా నోటి నుంచి ఏం మాట్లాడతారు? డ్రైనేజా ఏంటది? కాబట్టి మనం ఏంటంటే ముక్కు మూసుకుంటాం, చెవులు మూసుకుంటాం, వాళ్ళు మాట్లాడుతాం. సాధారణంగా వాసనతో ముక్కు మూసుకుంటాం, వీళ్ళు మాట్లాడుతుంటే చెవులు మూసుకోవాలి అంతే. చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.